హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఈ మూవీస్ అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి, అందుకే నేనైతే వీడియో అయితే తొందరగా అయితే ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నా. దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఎవరైనా ఫాలో చేయకపోతే డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో పింగ్ చేసి అయితే పెట్టాను, డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోండి. ఎందుకంటే మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా నేనైతే అక్కడైతే ఫాస్ట్ గా పెట్టేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఫాలో అయితే అయిపోండి. అంతేకాకుండా మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన ఎలాంటి కంటెంట్స్ అయినా వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మనమైతే ముందుగా ఏదైనా మూవీ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన మూవీ అయితే ఉందంటే అదైతే డెఫినెట్ గా ఊరు పేరు భైరవకోన మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ అయితే ఇప్పటికే ఎన్నిసార్లు అయితే పోస్ట్ పోన్ అయిందో నేనైతే ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి నేనైతే ఈ మూవీ కోసం ఇప్పటి నుంచి అయితే కాదు ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మూవీలో ఉండే సాంగ్స్ అయితే నాకైతే చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఇష్టం. మరి నాకనే కాదు ఇంకా చాలా మందికి ఈ మూవీ సాంగ్స్ అయితే ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంతమందికి ఈ మూవీ సాంగ్స్ అంటే ఇష్టం అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి ఇవన్నీ టాపిక్స్ పక్కన పెట్టేసి నేనైతే స్టార్టింగ్ నుంచి వీడియోస్ లో చెప్పుకుంటే వచ్చాను. మరి ఈగల్ మూవీకి అయితే సోలో రిలీజ్ అయితే ఇచ్చారు, అందుకే మనం జనవరిలో చూడాల్సిన ఈగల్ మూవీని 9th రోజు అయితే చూస్తున్నాం. మరి అదే రోజు సోలో రిలీజ్ ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చారు కాబట్టి అదే రోజు రిలీజ్ అవ్వాల్సిన టిల్లు స్క్వేర్ అదే మన డీజే టిల్లు మూవీని ఇంకా వేరే మూవీస్ ని కూడా అయితే ఆ డేట్ నుంచి అయితే తీసేసి పోస్ట్ పోన్ అయితే చేసుకోమని చెప్పేశారు సింపుల్ గా అయితే. మరి వాళ్ళు కూడా అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారులేండి. మరి ఊరు పేరు భైరవకోన మూవీ టీం మాత్రం మేమైతే అదే డేట్ ని అయితే వస్తున్నామని చెప్పేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు. మరి వాళ్ళు ఆ డేట్ కన్ఫర్మ్ చేసినప్పుడే నేను చెప్పేశాను డెఫినెట్ గా ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వబోతుందని చెప్పేసి. ఎందుకంటే థియేటర్స్ విషయంలో చూసుకున్న ఆ తర్వాత కలెక్షన్స్ విషయంలో చూసుకున్న చాలా వరకు అయితే వీళ్ళైతే పంచుకున్నట్టు అయితే కలెక్షన్స్ గానీ థియేటర్స్ గానీ ఇలా డివైడ్ అయ్యే పరిస్థితి రెండు మూవీస్ కూడా అయితే వచ్చుండేది. ఒకవేళ ఏదైనా మూవీ పోస్ట్ పోన్ అయితే చాలా లక్కీ అని చెప్పేసి అనుకున్నాను నేనైతే స్టార్టింగ్ నుంచి. మరి ఊరు పేరు భైరవకోన మూవీ టీమ్ అయితే ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంది. ఎందుకంటే ఈ మూవీ కంటెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి మూవీ టీమ్ అయితే గట్టిగా నమ్ముతుంది. అంతేకాకుండా ట్రైలర్ చూసిన వాళ్ళకి కూడా అయితే చాలా బాగా అయితే ట్రైలర్ కూడా అయితే నచ్చింది. సందీప్ కిషన్ అయితే ఒక మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టేలానే అయితే ఉన్నాడని చెప్పేసి ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇప్పటికే చాలా మందికి అయితే అర్థమైపోయింది. మూవీ సాంగ్స్ కూడా అయితే పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి మరి ఇలాంటి కంటెంట్ రీచ్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ విరూపాక్ష మూవీతోనే ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. మరి చూడాలి మూవీ హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ రెండు మూవీస్ కూడా మంచి ఛాన్స్ అయితే దొరికింది. ఎందుకంటే రెండు సోలో రిలీజ్ అయితే సపరేట్ వేరే డేట్ కి అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి కాబట్టి ఎవరు ఎంత బాగా వాళ్ళ సోలో రిలీజ్ లను వాడుకుంటారో ఎంత బాగా వాళ్ళ మూవీకి ఉన్న కంటెంట్ పవర్ తో కలెక్షన్ అయితే దుమ్ము లేపుతారని చెప్పేసి మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి రెండు మూవీస్ కూడా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఫైనల్లీ మన అందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. అది ఎప్పుడు అని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు. మరి మన ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27th రోజున వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ మేకర్స్ మూవీ టీం వాళ్ళు అదే డేట్ నా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే చేయబోతున్నారు. మరి దాని గురించి అఫిషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే కొన్ని రోజుల్లో అయితే రానుంది. మరి ఎప్పుడు వస్తుందని చెప్పేసి క్లియర్ గా అయితే తెలియదు. మరి డెఫినెట్ గా వాళ్ళు అదే రోజు రిలీజ్ చేసే ప్లాన్ అయితే వేస్తున్నారు. మరి ఒకవేళ ఆ డేట్ నా రాకపోతే ఎలా అంటే ఏదైనా ఇష్యూ అయ్యి పోస్ట్ పోన్ అవుతే తప్ప ఆ డేట్ చేంజ్ అయ్యే ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. మరి ఆ డేట్ ఎంత మంది గుర్తుంది నిజంగా చెప్పండి. మరి అదే డేట్ నా చాలా ఇయర్స్ క్రితం అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే అత్తారింటికి దారేది మూవీ అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అప్పట్లో పెద్ద రికార్డ్స్ అయితే సెట్ చేసింది ఈ మూవీ. మరి ఈ మూవీ ఫ్యాన్స్ కి అయితే చాలా స్పెషల్. చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే హిట్ కొట్టిన మూవీ ఇదే అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి అదే డేట్ నా రిలీజ్ అవుతున్న ఓజీ మూవీ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ ని సెట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ మూవీ క్యాస్ట్ పరంగా చూసుకున్నా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూసుకున్నా ఏ మూవీలో కూడా అయితే ఇలా అయితే లేరు. మరి మీకు ఇక్కడ అసలు విషయం చెప్పాలంటే నాకు మాత్రం డైరెక్టర్ సుజిత్ పైన విపరీతమైన నమ్మకం అయితే ఉంది. ఓజీ మూవీతో నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ అయితే సెట్ చేస్తాడని చెప్పేసి. మరి చూడాలి ఏ లెవెల్లో రికార్డ్స్ అయితే సెట్ చేయబోతున్నాడని చెప్పేసి ఈ మూవీతో. మరి మీలో ఓజీ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఇంకో న్యూస్ అయితే మీకైతే చెప్పాలంటే మన డైరెక్టర్ సుజిత్ మూవీ అయితే నెక్స్ట్ ఓజీ మూవీ కంప్లీట్ అయిపోయాక ఆ నెక్స్ట్ మూవీని నాని గారు సుజిత్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ అయితే ఉండబోతుంది. మరి ఆ మూవీ అయితే లవ్ స్టోరీ యాక్షన్ అని చెప్పేసి మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అంతేకాని వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఫిక్స్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలాంటి మూవీ వస్తుందో మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఓజీ అయిన వెంటనే నాని గారితో అంటే నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కదా నిజంగానే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ న్యూస్ మన కల్కి మూవీలో నిజంగానే మన నాని గారు అయితే ఉన్నారా అని చెప్పేసి. అసలు నిజంగానే కల్కి మూవీ క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో అయితే రానా గారు అయితే ఉన్నారని చెప్పేసి. ఆ తర్వాత మాట్లాడుకోవాలంటే విజయ్ దేవరకొండ, నాని గారు, దుల్కర్ సల్మాన్ మరి వీళ్ళందరూ కల్కి మూవీలో అయితే ఉన్నారని చెప్పేసి మన వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోతున్నారు. మరి నిజంగానే అసలు వీళ్ళైతే కల్కి మూవీలో ఉన్నారా లేదా అని చెప్పేసి ఎవరికైతే ఇంకా క్లియర్ గా అయితే తెలియదు. మరి ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ గారు కూడా అయితే ఈ మూవీలో ఉన్నారని చెప్పేసి అయితే అంటున్నారు తప్ప మరి నిజంగానే అయితే ఉన్నారా లేదా అని చెప్పేసి మన నాగికే తెలియాలి. అసలు నాగి మావా నిజంగానే అయితే వీళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి వీళ్ళ లుక్స్ అయితే రివీల్ చేసేసి అప్పటిదాకా అయితే టార్చర్ అయితే మన వాళ్ళకి అయితే తప్పేలా అయితే లేదు. మరి నిజంగానే వీళ్ళైతే ఉన్నారా లేదా అని చెప్పేసి తెలియాలంటే మరి కల్కి టీజర్ అయితే రాబోతుంది. కొద్దిగా అయితే వెయిట్ చేయండి. మరి అక్కడన్నా అయితే వీళ్ళు కనిపిస్తారా లేదా అని చెప్పేసి మనం అయితే చూద్దాం.
చూద్దాం. అంతకు మించి అయితే ఎవరికైతే ఈ విషయం పైన ఒక క్లారిటీ అనేది అసలు లేదు. ఈ విషయం కూడా అయితే ఎవరికైతే తెలియదు కాబట్టి మీరైతే ఎటువంటి మాటలు అయితే అసలు అయితే నమ్మకండి. మరి దీనిపైన అయితే క్లారిటీ గానీ ఇన్ఫర్మేషన్ గానీ వస్తే నేను చెప్తాను కాబట్టి మరి ఖచ్చితంగా మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.